సంపన్న పరులు అవ్వటానికి చాలా సూత్రాలు ఉన్నాయండి. ఇవి చాలా మందికి తెలియదు. ప్రధానమైనది ఒకటి చెప్తాను ఈ వీడియోలో. ఎవరైతే సంపాదిస్తూ ఉంటారో ఆ సంపాదించిన దాంట్లో నుంచి ఒక 5 కానీ 10% కానీ చారిటీ ఇవ్వాలండి. ఎక్కువ మంది దీనికి ఇష్టపడరు. చారిటీ అనేది మన క్యారెక్టర్నే కాదండి, మన వెల్త్ని కూడా పెంచుతూ ఉంటుంది. సమాజంలో ఫేమ్, నేమ్ అనుకుంటారు, కాదు. డబ్బు ఆకర్షణ ఎక్కువ జరగటానికి ప్రధాన కారణం ఎక్కువ ఎవరైతే చారిటీ ఇస్తూ ఉంటారో ఆ చారిటీ ఇచ్చే వాళ్ళకి మనీ ఆకర్షణ ఎక్కువగా ఉంటుందండి. పెద్ద పెద్దలు చూడండి, వాళ్ళు ఎక్కువ మొత్తంలో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. గుళ్ళో కానీ, బళ్ళో కానీ, లేని వాళ్ళకి కానీ, సమాజానికి కానీ, అంటే 10 మందికి ఉపయోగపడే చారిటీ మనం ఎప్పుడు చేస్తూ ఉండాలి. అది 10 మందికి ఉపయోగపడాలి ఆ చారిటీ. అలాంటి చారిటీ చేయటం వల్ల ఒక 5-10% ఇచ్చేదానికి 90-100% నీకు రిటర్న్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ప్రకృతి ధర్మం ఏంటంటే ఇస్తూ ఉంటుంటే వస్తూ ఉంటుందండి. ఇవ్వటం ఆ ఆలోచన లేనప్పుడు, ఈ ఇచ్చే మనసు లేనప్పుడు వచ్చేది కూడా బ్లాక్ అయిపోతూ ఉంటుంది. మనీ బ్లాక్ అంటారు దాన్ని. ఎంత సంపాదించినా ఉండదు, ఎంత సంపాదించినా ఆనందం ఉండదు. ఇదంతా ఉండాలంటే ఒక 5 కానీ 10 కానీ మీ స్తోమతను బట్టి చారిటీ అనేది చేయండి. ఖచ్చితంగా మీకు దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు. థ్యాంక్ యూ.